హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ డ్రామా విత్ ప్రియా. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు రండి మనం ఈ డ్రామా ఎపిసోడ్ 2 చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోని కిస్ చేస్తూ ఉండగా హీరోకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంది. వాడి కంట్రోల్ లేకుండా మన హీరోయిన్ని కిస్ చేయడానికి వెళ్తుంటాడు. కానీ వెంటనే కంట్రోల్గా వెనక్కి వచ్చేసి మన హీరోయిన్ని బలవంతంగా తోసేస్తాడు. ఈరోజు రాత్రి నేనే మా అమ్మని హాస్పిటల్లో చూసుకోవాలి, వెళ్ళి పద్ధతిగా వెళ్ళి పడుకోపో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ తన పిల్లల్ని తీసుకొని బయటకు రాగా హీరోయిన్ ఫ్రెండ్ తనని చూడ్డానికి అక్కడికి వచ్చి ఉంటుంది. తన ఫ్రెండ్ ఏంటి రాత్రి ప్లాన్ అంతా వర్కౌట్ అయిందా అంటూ అడగ్గా ఎక్కడే దాని గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, వదిలే అంటూ హీరోయిన్ చెప్తుంది. తన ఫ్రెండ్కి అర్థమైపోతుంది రాత్రి ఏం జరగలేదు అని. ఇక్కడ చూడవి, వాళ్ళమ్మకి ఇప్పుడే బాగాలేదు, ఇలాంటి టైంలో నువ్వు వాడి దగ్గరికి వెళ్తుంటే వాడు ఇలాగే బిహేవ్ చేస్తాడు. మనకు కావాల్సింది జరగాలంటే మనమే కొంచెం సర్దుకోవాలి, వీలైనంత త్వరలో నీ పని జరిగేటట్టు చూడు అంటూ తన ఫ్రెండ్ అడ్వైస్ చేస్తుంది. హీరోయిన్ నాకు అర్థమవుతుంది నువ్వేం చెప్తున్నావు అని, నేను చాలా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వాడే వచ్చి నన్ను కిస్ చేయడానికి దగ్గరకు వచ్చాడు, కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియలేదు, నన్ను అలాగే తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నాకేం అర్థం కావట్లేదే అంటుంది. ఒకవేళ 6 సంవత్సరాల క్రితం వాడు చిన్నోడిగా ఉండడం వల్ల నువ్వు అడగంగానే వెంటనే ఒప్పుకున్నాడు, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యాడు కదా, సో నేను ఒక ఐడియా ఇస్తాను, అలాగే చెయ్యి, ఈసారి వర్కౌట్ అవుతుంది చూడు అంటూ తన ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఇంట్లోపలికి వస్తుండగా హీరోయిన్ మంచినీళ్ళు చేతిలో పెట్టుకొని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. హీరో స్ట్రైట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగడానికి వెళ్తుంటే హీరోయిన్ వెంటనే లేచి వచ్చి, నీకు దాహంగా ఉందా, నీకోసమే నేను మంచినీళ్ళు పెట్టుకుని రెడీగా ఉన్నాను, కానీ అలాగే నిద్ర పట్టేసింది, నిద్రపోయాను, ఇదిగో ఈ నీళ్లు తాగు అంటూ మంచినీళ్ళు ఇస్తుంది. కానీ మన హీరో స్మార్ట్ ఫెలో కదా, లేదు నాకు నిన్ను చూస్తుంటే డౌట్గా ఉంది, నాకు ఈ నీళ్లు వద్దు అంటాడు. అరే ఏంటబ్బా, మంచినీళ్ళలో ఏదో కలిపి ఎంత చెడ్డదన్నా చెప్పు, నీకు ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా అంటూ చాలా డైలాగ్స్ మాట్లాడుతుంది. అయినా హీరోకి నమ్మకమే లేదు. ఆ టంబ్లర్ని చూస్తూ నాకు డౌటే, నువ్వు దీంట్లో ఏదైనా కలుపుంటావు, నాకు వద్దు అంటాడు. కానీ హీరోయిన్ బలవంతం పెడుతూ ఉండగా, లేదు నీ యాక్టివిటీస్ చూస్తుంటేనే నాకు నమ్మకం లేదు, అంతగా నీకు నేను ఏదైనా తాగాలనుకుంటే నేను ఈ బీర్ తాగుతాను, నువ్వు ఈ మంచినీళ్ళు తాగు అంటూ ఫ్రిడ్జ్లో నుంచి ఆ బీర్ తీసి తాగుతాడు. ఇప్పుడు హీరో తాగేసి, సరే నేను తాగేశాను కదా నువ్వు మంచినీళ్ళు తాగు అంటూ చెప్తూ ఉండగా, అయ్యో ఈ మంచినీళ్ళు నేను ఎలా తాగును అంటూ హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తన పాప వచ్చి, మమ్మీ నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వు అని అడుగుతుంది. హీరోయిన్ వెంటనే అయ్యయ్యో ఇది నువ్వు తాగే నీళ్ళు కాదు అంటూ తీసుకోగా హీరో, చూసావా నేను చెప్పాను కదా, నాకు తెలుసు నువ్వు ఇందులో ఏదో కలిపావని, నువ్వేం కలపకపోతే పాపకి ఇవ్వచ్చు కదా అంటూ హీరో అడగ్గా వెంటనే హీరోయిన్ ఆ నీళ్ళని తాగేసి, లేదు నాకు చాలా దాహంగా ఉంది అందుకే నేను తాగేశాను అంటూ ఆ పాపకు ఇంకో మంచి నీళ్ళని ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తుంది. మన హీరోను ఏదో చేసుకోపో అంటూ అక్కడి నుంచి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో స్నానం చేస్తుండగా బాత్రూంలోకి హీరోయిన్ వచ్చేస్తుంది. దాన్ని చూసి హీరో భయపడిపోయి, వస్తే ఇక్కడేం నువ్వు చేస్తున్నావే అంటూ అరుస్తాడు. హీరోయిన్ నాకేం జరుగుతుందనే తెలియట్లేదు, నాకు చాలా హాట్గా ఉంది అంటూ పైన వేడి నీళ్ళు పోసుకోవడానికి వెళ్తుంది. హీరో, వస్తే ఆల్రెడీ నువ్వు హాట్గా ఉంది అంటున్నావు, దీంట్లో ఇంకా వేడి నీళ్ళు ఎందుకు, చల్లనీళ్ళే కదా పోసుకోవాలి అంటూ చెప్తూ ఉండగా హీరోయిన్ ఏదేదో చేస్తుంది మన హీరోని. హీరోయిన్ ఇలా హద్దులు దాటుతూ ఉండగా ఇదంతా పనికి రాదు అంటూ తనను అలాగే ఎత్తుకొని బయటకు వదిలేసి తను మళ్ళీ వెళ్ళిపోతాడు. హీరో అలా తిరగగానే ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రా అంటూ హీరో తిరిగి చూడగా పక్కనే ఉన్న నీళ్ళల్లో హీరోయిన్ దూకేస్తుంది. పాపం ఈత తెలియక కష్టపడుతూ ఉంటుంది. హీరోను వెంటనే వచ్చి తనను ఎత్తుకొని, ఇక్కడ చూడు నువ్వు ఒక సింగిల్ మదర్వి, నువ్వు బాధ్యతగా ఉండాలి, ఆ పిల్లలు నిన్ను చూసే పెరుగుతారు, నువ్వు ఇలాంటి చీపైన ప్లాన్స్ వేసుకుంటూ ఇలా తిరుగుతుంటే వాళ్ళు నిన్ను చూసి చెడిపోతారు, నేను జెంటిల్మెన్ని కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను, అదే ఈ ప్లేస్లో వేరెవడైనా ఉంటే ఇంకేం జరుగుంటుంది, ఇలాంటి చీపైన ప్లాన్స్ వేస్తూ నన్ను దక్కించుకోవాలనుకోవద్దు అంటూ హీరో అక్కడి నుంచి వెళ్తుండగా వెంటనే హీరోయిన్, ఏంటి నువ్వు జెంటిల్మెన్వా, అర్ధరాత్రి ఒక ఆడపిల్లని చంపడానికి నీళ్ళల్లో తోసేస్తావా అంటుంది. ఊసి దుర్మార్గురాలా, నువ్వే కదా నీళ్ళల్లో పడ్డావు, ఇప్పుడు నిన్నంతా నా మీద వేసిస్తున్నావా, నీకు చిన్న మెదడు చితికిపోయింది అనుకుంటాను, కాసేపు నీళ్ళల్లోనే ఉండు అప్పుడే నీకు బుద్ధి వస్తుంది అంటూ హీరో వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఈత రాకుండా అలాగే కష్టపడుతూ ఉండగా, ఇది చచ్చిందంటే మళ్ళీ మన తల మీదకే వస్తుంది ఎందుకురా అంటూ హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు.
మార్నింగ్ లేచి చూస్తే హీరోయిన్కి ఫుల్ ఫీవర్గా ఉంటుంది. హీరోని పక్క నుండి చూసుకుంటూ తనకు టాబ్లెట్ అంతా ఇస్తాడు. అలాగే లైట్గా మన హీరోయిన్ పైన తనకు ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సరే నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో, పిల్లల్ని నేను స్కూల్కి తీసుకెళ్తాను అంటూ పిల్లల్ని తీసుకొని బయలుదేరతాడు. వాళ్ళిద్దరూ నత్తలాగా నడుస్తూ ఉండగా, ఓయ్ ఇద్దరు త్వరగా నడవలేరా, ఇలాగే స్కూల్కి వెళ్తారా అంటూ హీరో అరుస్తాడు. వాళ్ళిద్దరూ మా మమ్మీ ఎప్పుడూ మా పైన అరిచిందే లేదు, మేము లేట్గా వెళ్ళినా పర్లేదు, మేము జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటారు, మీరేంటి మేము కింద పడిపోయినా పర్లేదు త్వరగా వెళ్ళాలని ఇలా చేస్తున్నారే అంటారు. హీరో ఏంట్రా ఎప్పుడు చూసినా అమ్మ 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 అంటున్నారు, మీ నాన్న మీకేం చెప్పింది లేదా అంటూ అడగ్గా పిల్లలు లేదు మేము పుట్టినప్పటి నుంచే మా నాన్నను చూసింది లేదు అంటారు. హీరో ఒక నిమిషం అలాగే స్టక్ అయిపోయి ఏంటి ఒక్కసారి కూడా మీ నాన్నను మీరు చూసింది లేదా అంటూ అడుగుతాడు. లేదు ఒక్కసారి కూడా మేము మా నాన్నను చూసింది లేదు అంటూ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. సరే తాతయ్య నాన్నమ్మ అంటూ ఎవరు లేరా అంటూ అడుగుతాడు. మా బామ్మ చనిపోయింది, మా తాతయ్యకు మేమంటే ఇష్టం లేదు, అందుకే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లదు, మాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేదు అంటూ వాళ్ళు చెప్పగా హీరోకి వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా పాపంగా ఉంటుంది. మనసులో ఫీల్ అవుతుంటాడు. అలాగే తన మనసులో ఇందుకే తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందా, ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా ఇద్దరు పిల్లలతో ఎలా కష్టపడిందో ఏంటో అంటూ ఫీల్ అవుతూ, కానీ పైకి మాత్రం పిల్లలతో ఇలాంటి కూతుర్ని కంటే ఏ తండ్రి అయినా వద్దును వదిలేస్తాడు, మీ అమ్మకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అంటూ తిట్టగా ఇది విన్న ఆ పిల్లలకి కోపం వస్తుంది. ఇంకొకసారి మా మమ్మీ గురించి తప్పుగా మాట్లాడొద్దండి, మా కోసమే మా మమ్మీ అన్నిటినీ వదిలేసి వచ్చారు, మా కోసం ఏదైనా చేస్తారు తెలుసా అంటూ చెప్పగా హీరోను వెంటనే లేదురా నేను తప్పుగా చెప్పట్లేదు, మీలాంటి క్యూట్ అయిన పిల్లలు ఉంటే నేనైనా ఎందుకు వదిలి వెళ్తాను చెప్పండి అంటాడు. నిజంగా అయితే మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోరా అంటూ ఆ పిల్లలు అడగ్గా లేదు నేను మీతోనే ఉంటాను అంటూ వాళ్ళిద్దరిని తీసుకొని జాలీగా అక్కడి నుంచి ఆడుకుంటూ తీసుకెళ్తాడు. ఇదంతా హీరో ఎనిమి ఒకడు చూస్తూ ఉంటాడు. ఇంకొకరు ఫోన్ చేసి మనకు పగ తీర్చుకునే సమయం వచ్చింది అంటూ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. కాసేపట్లో హీరోయిన్కి ఫోన్ వస్తుంది, మీ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాము, మర్యాదగా 1 మిలియన్ డబ్బుల్ని తీసుకొని ఇక్కడికి రా, పోలీసులకంతా ఇన్ఫార్మ్ చేయకూడదు అంటూ వాళ్ళు చెప్తారు. హీరోయిన్ నేను నమ్మను, మా పిల్లల వాయిస్ అయినా నేను వినాలి అంటుంది. అప్పుడు మమ్మీ మమ్మల్ని కాపాడు అంటూ ఆ పిల్లల వాయిస్ మట్టుకు వస్తుంది. చూసావా మీ పిల్లలు మా దగ్గరే ఉన్నారు, అతి తెలివి చూపించకుండా 1 మిలియన్ డబ్బులు తీసుకొని రా అంటూ వాళ్ళు బెదిరించి ఫోన్ పెట్టేస్తారు. హీరోయిన్ పోలీసులకు ఫోన్ చేయాలనుకుంటుంది, కానీ వాళ్ళు చెప్పారు కదా మన పిల్లల్ని ఏమన్నా చేస్తారేమో అంటూ హీరోకి చెప్దామని మన హీరోకు ఫోన్ చేస్తుంది. కానీ ఇక్కడ హీరో ఫోన్ ని లిఫ్ట్ చేసేది ఈ శూర్పణఖ. హీరోయిన్ ఫోన్ అంటూ తెలియగానే తను కట్ చేసేస్తుంది. హీరో తన అమ్మను చూడడం కోసం వచ్చుంటాడు. అదే టైం ఈ శూర్పణఖ రాగా హీరో బయటకు వెళ్ళిన టైం చూసి కరెక్ట్గా హీరోయిన్ ఫోన్ చేసి ఉంటుంది. హీరోయిన్తో హీరో మాట్లాడకూడదు అంటూ ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఏం తెలియనట్టు అక్కడ పెట్టేస్తుంది. హీరో మా అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది, నువ్వేం హాస్పిటల్కి వచ్చి చూడనవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. ఎందుకు నన్ను నీ దగ్గరకు రానివ్వట్లేదు, నువ్వు కొత్తగా పెళ్లి చేసుకొచ్చావు కదా, ఆ అమ్మాయి నిన్ను నన్ను తప్పుగా అనుకుంటుందని రావద్దంటున్నావా అంటుంది. హీరో వెంటనే అవును అంటూ చెప్పగా ఆ అమ్మాయి కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు హీరో ఫ్రెండ్ ఈ శూర్పణఖకు ఫోన్ చేసి హీరో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడి ఎనిమి గ్యాంగ్ తన భార్యను తీసుకెళ్లిపోయారు, ఈ విషయాన్ని వెంటనే వాడికి చెప్పాలి, నీ దగ్గరే వాడున్నాడా అంటూ తన ఫ్రెండ్ అడగ్గా కానీ ఈ శూర్పణఖ ఏం చేస్తుంది, హీరోయిన్కి ఏమైతే ఏంటి అని హీరో పక్కనే ఉన్నా కూడా వాడెక్కడున్నాడో నాకు తెలియదు అంటూ ఫోన్ ని కట్ చేసేస్తుంది. ఇప్పుడే మన హీరోకు గుర్తొస్తుంది, అయ్యో పాపం తనకు ఆరోగ్యం బాగాలేదు, టాబ్లెట్ వేసుకుందో లేదో కనుక్కుందాము అంటూ ఫోన్ ని తీసి చూస్తాడు. చూస్తే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఫోన్ ని స్విచ్ ఆన్ చేయగా కరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఒరే బావా నీ ఎనిమీస్ నీ భార్యని కిడ్నాప్ చేశారా, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళను కాపాడు అంటూ లొకేషన్ ని మన హీరోకి పంపిస్తారు. పాపం ఇటువైపు చూస్తే హీరోయిన్ కి హెల్త్ బాగాలేదు. కరెక్ట్ గా ఇదే టైం ఆ కార్ కూడా ట్రబుల్ చేస్తుంది. సరే నడుచుకుంటైనా వెళ్ళిపోదామా అంటూ తను వెళ్తుండగా కింద పడిపోతుంది. హీరోకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. సరే అంటూ తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. ఇటువైపు తన ఫ్రెండ్ దగ్గర ఎవరో ఒకడు కళ్ళద్దాలు వేసుకొని ఉన్నాడు. మన హీరోయిన్ గురించే విచారిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళింది తను అంటూ. తన ఫ్రెండ్ హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని నాకు తెలియదు, దాన్ని చూసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది అంటూ అబద్ధం చెప్తుంది. కరెక్ట్గా అదే టైమే మన హీరోయిన్ ఫోన్ చేస్తుంది. ఇదంతా ఆ కళ్ళద్దాల అబ్బాయి కూడా గమనిస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ అటెండ్ చేయగా ఇలా మన హీరోయిన్కి ప్రాబ్లం అని తెలియగానే తన ఫ్రెండ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ అబ్బాయి హీరోయిన్కి ప్రాబ్లం అని అర్థం చేసుకొని తను ఎక్కడుంది చెప్పు అంటూ ఆ అబ్బాయి కూడా తన ఫ్రెండ్ వెనకాలే వెళ్తాడు. హీరోయిన్ ఆ ఎనిమీ గ్యాంగ్ బాస్ దగ్గరికి వెళ్ళి మనీని ఇస్తుంది. వాడు వెంటనే మనీని తీసుకురానికి రాగా హీరోయిన్ ఫస్ట్ నా పిల్లల్ని చూపించండి అప్పుడే నేను ఇస్తాను అంటుంది.
ఆ బాస్ నవ్వుతూ, ఏంటమ్మా చూసేందుకు చదువుకున్న దానిలాగున్నావు, ఇప్పుడు ఏఐ అంటూ ఒకటి కొత్తగా ఉంది, నీకు తెలియదా? దీంతోనే మీ పిల్లల వాయిస్ని సెట్ చేశాం, మీ పిల్లల్ని నేనేం కిడ్నాప్ చేయలేదు, మర్యాదగా అక్కడ డబ్బులు పెట్టేసి అంటూ వాడు బెదిరిస్తాడు. అయితే మోసం చేసి నన్ను ఇక్కడ రప్పించారా, నేను మనీని ఇవ్వను అంటూ హీరోయిన్ గొడవ చేస్తుంది. సరే ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా, మీ హస్బెండ్తో మేము ఒక మ్యాచ్ పెట్టుకుంటాము, దానికి బెట్టింగ్గా ఈ డబ్బులు పెట్టు అంటూ ఆ బాస్ చెప్తాడు. హీరోయిన్ మీరు లీగల్గా మ్యాచ్ని పెట్టండి, అప్పుడు నేను మనీని కడతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు వెంటనే హీరోయిన్ని పట్టుకుంటారు. కానీ కరెక్ట్ టైం మన హీరో అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కొట్టి మన హీరోయిన్ని కాపాడుతాడు. ఏంట్రా రే, మన ఇద్దరి మధ్య గొడవ అంటే మనం చూసుకుందాం, ఎందుకురా నా భార్యని తీసుకొచ్చారు, నేను వెళ్ళి తన్ని ఇంట్లో పెట్టేసి వస్తాను, దాని తర్వాత మన గొడవలు చూసుకుందాం అంటూ హీరో చెప్తాడు. ఇప్పుడు లావుగా ఒకడు వచ్చాడు కదా, వీడి పేరే మంకీ అంట, వాళ్ళందరూ అలాగే పిలుస్తున్నారు. ఆ బాసు, నువ్వు ఈ మంకీతో ఆల్రెడీ ఒకసారి గొడవ పెట్టుకున్నావు, నీతో వాడు ఓడిపోవడం వల్ల వీడిని ఎవరు గౌరవించట్లేదు, మా గ్యాంగ్ పరువే పోయింది, మళ్ళీ మా రెప్యుటేషన్ అంతా తిరిగి రావాలంటే ఈ మ్యాచ్లో నువ్వు వాడితో కావాలనే ఓడిపోవాలి, అప్పుడు కావాలంటే నీ భార్య నేను పంపించేస్తాను అంటూ ఆ బాస్ చెప్తాడు. హీరో కావాలంటే నిజాయితీగా గెలవనరా, ఇలా ఓడిపోండి అంటూ అడ్డదారుల్లో వెళ్ళకండి అంటూ హీరో చెప్తాడు. దానికి ఆ బాస్ నవ్వుతూ, నువ్వు నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా, 6 సంవత్సరాల క్రితం నువ్వే చీటింగ్ చేసి గెలిచావు అంటూ నిన్ను లీగల్ మ్యాచ్కే బ్యాన్ చేశారు, అలాంటిది నిజాయితీగా గెలవడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటూ ఆ బాస్ నవ్వుతాడు. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. హీరో ఒక మ్యాచ్లో గెలిచి ఆ బెల్ట్ని తీసుకోవడానికి వెళ్తుండగా కరెక్ట్గా పోలీసు అదే టైంకి వస్తారు. హీరో మోసం చేసి ఈ మ్యాచ్ని గెలిచాడు అంటూ ఇంకెప్పుడు లీగల్ మ్యాచ్ ఆడకూడదని మన హీరోని బ్యాన్ చేస్తారు. అప్పుడు మాతో చాలా గొడవకు వచ్చేవాడు కదరా, ఇప్పుడు రారా ఒక మ్యాచ్ని చూసుకుందాం అంటూ ఆ బాస్ మాట్లాడతాడు. దానికి హీరో, నేను ఈ గొడవలన్నీ వదిలి చాలా రోజులవుతుంది, నన్ను దీంట్లోకి లాగొద్దండి అంటూ హీరో చెప్తాడు. లేదురా, పోయిన మా పరువు రావాలంటే తిరిగి నువ్వు నాతో గొడవ పడాల్సిందే అంటూ ఆ బాస్ అడగ్గా, దానికి హీరోయిన్, వాళ్ళకు కావాల్సింది నీతో గొడవ పడడం కాదు, వాళ్ళు గొడవ పడాలి అనుకుంటే ఇన్ని సంవత్సరాలు గొడవ పడుండొచ్చు కదా, కానీ కరెక్ట్గా మేం నీ దగ్గరకు వచ్చినప్పుడే వీళ్ళు ఇలా గొడవని స్టార్ట్ చేస్తున్నారంటే వీళ్ళకి కావాల్సింది మనీ అంతే కదా అంటూ హీరోయిన్ అడగ్గా, చూసావా ఈ అమ్మాయి చాలా తెలివైంది, కరెక్ట్గా కనిపెట్టేసింది, ఇప్పుడు నువ్వే చెప్పమ్మా ఏం చేద్దాము అంటూ ఆ బాస్ అడుగుతాడు. హీరోయిన్, సరే నేను ఒప్పుకుంటాను, ఈ మనీని నా హస్బెండ్ పైన నేను పెట్టుకడతాను, నా హస్బెండ్ గెలిస్తే ఈ మనీని తీసుకొని మేము వెళ్ళిపోతాము, అదే వాడు గెలిస్తే ఈ మనీని ఇచ్చి మేము వెళ్ళిపోతాము, ఓకేనా అంటూ హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్, కాన్ఫిడెంట్గా ప్లే చెయ్యి, నువ్వు ఓడిపోయినా పర్లేదు, నిజాయితీగా బాక్స్ చేసి ఓడిపోయాము అంటూ మనం వెళ్దాము, ఒకవేళ నువ్వు గెలిచినా మనీ తీసుకొని వెళ్దాము, నాకు ఏదైనా ఓకే, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు అంటూ హీరోయిన్ మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు హీరోతో గొడవ పడాలా అంటూ ఆ మంకీకి భయంగా ఉంది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ బాస్ దగ్గర, అయ్యో బాస్, వాడితో గొడవ పడమంటున్నారా, ఆల్రెడీ వాడితో గొడవ పడి సగం చచ్చి బతికాను, అలాంటిది వాడితోనే గెలవలేను, ఖచ్చితంగా ఓడిపోతాను, నా మీద నాకు అంత కాన్ఫిడెంట్ అంటూ ఆ మంకీ చెప్తాడు. ఆ బాస్, ఆగరా నేను చూసుకుంటాను అంటూ మన హీరోయిన్ని పిలిచి, నేను చెప్పడం మర్చిపోయాను, ఈ గేమ్లో ఎటువంటి రూల్స్ లేదు, గెలవడం కోసం అడ్డదారులు ఏదైనా చేయొచ్చు అంటూ ఆ బాస్ చెప్తాడు. హీరోను అన్నీ తెలిసి సరే మనం వీడితో గెలవగలము అంటూ ఆ మ్యాచ్ని స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్లో గొడవ బాగానే జరుగుతుంటుంది, కానీ ఈ మధ్యలో ఈ ఫ్రాడ్ నిజాయితీగా ఆడకుండా చేతిలో ఏదో ఆయుధం తీసుకొని మన హీరోని అటాక్ చేస్తాడు. హీరోను కింద పడిపోతాడు. ఇదంతా మన హీరోయిన్ కూడా గమనిస్తూ ఉంటుంది. ఈ షాకింగ్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ ఫ్రాడ్ మంకీతో మన హీరో నిజాయితీగా గెలవగలడా, మన హీరో హీరోయిన్ ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకుంటారా, ఇదంతా మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనే చూడాలి. ఈ డ్రామాను మన ఛానల్లో కంటిన్యూగా చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.